నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో ఒక టీంని భారతదేశంలో కంపెనీలతో కలిపి వేశారు. భారతదేశం మొత్తంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. మైనింగ్ పరిశోధనలు చేస్తున్నారు. చెప్పుకున్నాం కదా ఈ మధ్యనే కొన్ని ఏదైతే ప్రత్యేకమైనటువంటి కొన్ని దొరికినాయి ఖనిజాలు అన్నటువంటిది, అవి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. వెతుకులాట జరుగుతూ ఉన్నాయి. లేటెస్ట్గా కనబడుతున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే ఆయిల్ నిక్షేపాలు మళ్ళీ మన ఏదైతే రాజమండ్రి దగ్గర ఓఎన్జీసీ ఇవి ఎక్కడైతే తీసుకుందో అక్కడ ఇంకా భారీ ఆయిల్ నిక్షేపాలు దొరికినాయి, ఇంకా ఇతర ప్రాంతాల్లో దొరికినాయి అని చెప్పుకున్నాం. వీటి వల్ల ఉపయోగం ఎట్లా అంటే గయానా అనేటువంటి దేశం అమెరికాకు ఒక 4 గంటల జర్నీలో ఉండేటటువంటి దేశం. చాలా పూర్ కంట్రీ. ఓ రకంగా అక్కడ పనులు లేక ఇతర దేశాలకు వలస, లైక్ బంగ్లాదేశ్ వాళ్ళ బ్రతుకుల్లాగా, పాకిస్తాన్ వాళ్ళ బ్రతుకుల్లాగా, శ్రీలంక వాళ్ళ బ్రతుకుల్లాగా ఉండే దేశం. ఇప్పుడు ఒక్కసారిగా రిచెస్ట్ కంట్రీ, ఇదే రిచ్ కంట్రీ అయిపోయింది. లైక్ దుబాయ్ లాగా మారిపోయింది. ఎందుకయ్యా అంటే ఆ ప్రాంతంలో ఆయిల్ నిల్వలు పడటంతో ఇప్పుడు అవి విపరీతంగా ప్రపంచ దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. దాంతో వెల్ సెటిల్డ్ అయిపోయింది. ఇవాళ అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందుతోంది. విశేషం ఏంటంటే ఒకప్పుడు అది ఈ అమెరికా బ్రిటన్ వాళ్ళ బానిస దేశం. అంటే వాళ్ళు ఇతర దేశాల నుండి బానిసలుగా తీసుకొచ్చినటువంటి వాళ్ళని అక్కడ ఉంచేటటువంటి ప్లేస్. ఆ బానిసత్వం మీద 1800, 1900 మధ్యలో బ్రిటిష్ వాళ్ళు నిషేధం విధించాక పనుల కోసమని, అంటే అటు ఆఫ్రికా ఖండంలో వాళ్ళని బానిసలుగా మానేసి భారతీయుల్ని కూలీ పనుల నిమిత్తం అంటూ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం బిగించేశారు. అట్లా గయానాలో 30% మంది భారతీయులే ఉంటారు. భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉంటుంటారు. ఇప్పుడు ఆ ప్రాంతం రిచెస్ట్ ప్లేస్గా మారి దుబాయ్ తరహాలో అభివృద్ధి చెందుతోంది. భారతదేశంలో కనుక సహజ వనరులన్నీ ఏవైతే ఇప్పుడు మోడీ సర్కార్ చేస్తున్నటువంటి ప్రయత్నం సక్సెస్ అయితే మాత్రం భారీ ఎత్తున భవిష్యత్తులో మనకి ఉన్నటువంటి సహజ వనరులే మనల్ని దేశంలో ప్రపంచంలో నెంబర్ 1గా తీసుకెళ్లే పరిస్థితి ఉంది.